చక్రవర్తి ఆతిథ్యం కాదని ఈ విదురుని మన్నించిన నీ అపార కృపా విశేషానికి నేనేమర్పింపగలను పరమాత్మ. ఈ దాసునకున్నది ఆత్మ ఒక్కటి, అది ఈనాడో నీకర్పించాను. జగదానందకారకుడైన నందనందనుని సందర్శనానందంలో గమనించలేకపోయానమ్మా. విదురదేవ, భక్తితో పెట్టిన ఏ ప్రసాదమైనా నాకు పరమాన్న సంతృప్తి. అత్త, నేనే నిన్ను చూడటానికి వద్దామనుకుంటున్నా, నీవే వచ్చా. నీ రాక వినగాని కాలం నిలవలేదు కృష్ణయ్య. బిడ్డలందరూ క్షేమమే కదా? చల్లని తల్లి, నీ దీవెన ఉండగా వారికి ఏమి లోటంట? నీకు నమస్కరించినట్లు, నీ క్షేమం అడిగినట్లుగా చెప్పమని. నా క్షేమానికి నాయన రాజాన్నాలు భుజించి హంసపూరికా తల్పాలపైన శయనించే రాసపిట్టలు కందమూలాదులు గండశిలల మీద శయనిస్తూ అరణ్యాలలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా ఉన్నారు. నా బిడ్డల కన్నా కోడలి మాట తలుచుకుంటే నా కొడుకు శోక సముద్రమైపోతుంది. ఆ సాధ్యకి సభలో జరగరాని పరాభవం జరిగింది. అందుకు ప్రతీకారం జరిగితే గాని నాకు మనశ్శాంతి లేదు కృష్ణయ్య. ఆ సమయం త్వరలోనే సమీపిస్తున్నది లేదు. నీ కుమారులు శత్రు సంహారం చేసి మహారాజులై నీ మనోరథం నెరవేరుస్తారు. నేను ధర్మ విజయానికి ప్రయత్నిస్తాను. రాజ్యానికి సర్వాధికారిని నేను. పరులెవ్వరికి దీనిలో పాలు లేదు, ఉందని వాదించిన ఇవ్వను. చిక్కు తీసినట్టు చక్కగా సూటిగా చెప్పావు అల్లుడు. మీ పోతపాలతో పెరిగిన మేధావంతుడేగా శకుని మామ. చిక్కుల్లో పడినప్పుడుగా తెలిసేది ఆ చక్కదనం. బావా సుయోధన, నీ స్వాభిమానము ఆంతర్యము నాకు తెలుసు. ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారని తెలుసు. నీ అంగీకారం లేనిదే సంధి పొసగదని తెలుసు. నిన్ను అంగీకరింపనీయరని తెలుసు. అయినా నా ధర్మం నేను నిర్వర్తించడానికే వచ్చాను. అయినా రారాజు పాలు త్రాగే పసిబాలుడు గాడు గోపాలయ్య. తన బాగోగులు గ్రహించి ప్రవర్తించగల నీతి కోవిదుడు. అవును మామ. అయినా నాకు తోచిన హితవు చెబుతున్నా. బావా, పాండవులు మీరు అన్నదమ్ముల బిడ్డ. కలసిమెలసి జీవించటం ధర్మం. దూరాలోచన లేని దురాలోచన పరుల దురాలోచనతో వారితో విరోధం పెట్టుకో. అది నీకు, ఈ లోకానికే శ్రేయోదాయకం కాదు. ధర్మసమ్మతమైన పాండవుల కోర్కెను నిరాకరించిన నాడు సమరము, నీ వంశ నాశనము. బెదరించకు వాసుదేవ. ఆ పాండవుల బలాబలాలు మేమెరుగనివి కావు. ఈ కురువీరులెవ్వరూ వారికి తీసిపోరు. కాదు అంగరాజా, పాకశాస్త్రంలోను నాట్యశాస్త్రంలోనూ మాత్రం వారికి వారే సాటి. అవును మామ, వారు గదాగాంధీవాలు ధరిస్తే శాస్త్రవుల చేత పలాయన శాస్త్రం కూడా పఠింపచేయగలరు. ఆనాడు ఉత్తర గోగ్రహణంలో జరిగింది అంతలోనే మర్చిపోయావా మామ? బాబా, అభిమానం ఒక్కటే రాజధర్మం కాదు. అంది వచ్చిన సంధిని అందుకోవటం కూడా రాజనీతి. నీ అఘటన ఘటనా చాతుర్యం ఈ సభలో కాదు కృష్ణ. సురరాజుకైనా తలవంచని కురురాజు ఆగర్భ శత్రువులైన దాయాదులకు వెరచి సంధికి అంగీకరించడు. బాగా చెప్పావు నువ్వు.
సదస్సులారా, మీరు పక్షపాతరహితులు, న్యాయక తత్పరులు. గురుపాండవుల వాదోపవాదాలు విన్నా విజ్ఞానులున్న సభలో అన్యాయం జరగదు. మీ లోకానుభవం విచక్షణాశక్తిని వినియోగించి అపమార్గులకు హితవు బోధించి ధర్మాన్ని సముద్ధరించటం మీ కర్తవ్యం. సుయోధన, శ్రీకృష్ణుడు సకల ధర్మస్వరూపుడు. ఆయన హితోపదేశం న్యాయసమ్మతం నాయన. సహృదయంతో ఆలోచించు. నేను జీవించి ఉండగానే నీవీ కురు సామ్రాజ్యాన్ని విధ్వంసం చెయ్యి. ఈ ప్రాయంలో నేను ఈ అన్యాయాన్ని సహించలేదు. కురురాజు కులఘాతకుడన్న అపవాదు తలగట్టుకో. కన్నవారిని, అండనున్న వారిని అష్టకష్టాలు పాల్చేయక సంధికి అంగీకరించి సంతోషపెట్టుతారు. గురువంశవర్ధన, శాంతనవుని కంటే నీతి కోవిదుడు, నీ శ్రేయోభిలాషి ఈ సభలో మరెవ్వరూ లేరు. లోక కళ్యాణ సాధనకై అవతరించిన వాసుదేవుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉన్న చోటే ధర్మం ఉంటుంది. ఆ అవతారమూర్తులను నిర్జించడం నీవనుకున్నంత సులభం కాదు. అందుకే ఇంత దూరం చెబుతున్నావు. బాగా ఆలోచించి మరీ నిరాకరించు. గురుదేవ, పాండవ పక్షపాతంతో తమరు కురువీరుల గుణోత్కృష్టత గుర్తించడం లేదు కాని తమ కంటే పాండవ మధ్యముడు కోదండ విద్యా పాండితీ మండితుడా, పరశురామునితో ప్రతిఘటించి విజయం సాధించిన పితామహుని కంటే ఫల్గునుడు వీరవిక్రమాభిరాముడా, అపర మహేశ్వర స్వరూపుడైన అశ్వత్థామ కంటే పరాక్రమవంతుడా, చుడికీకృత ధనుర్విద్యా సాగరుడైన అంగరాజు కన్నా అస్త్రప్రయోగోపసంహారశీలుడా, ఇందరు వీరాధి వీరులు అండగా ఉండి నన్ను సంధికి అంగీకరించమంటారా? ఆ పాండవ పంచకాన్ని చీల్చి చెందాడటానికి కర్ణుడొక్కడే చాలు. సుయోధన, నీకా ప్రగాఢ విశ్వాసమే ఉంటే కర్ణార్జునులకు తులారణం ఏర్పరచు. ఎవరు గెలిస్తే వారిదే ఈ రాజ్యం. ఆ విధంగానైనా ఈ సంగరము, సంఘాత మరణము తప్పించు. ఈ నీతి రహస్యంలోని పరమ రహస్యం నేను ఊహించగలను మహాశయ. ఒక్క ధనంజయుని మరణంతో మాత్రం ఈ రాజ్యభాగ సమస్య పరిష్కారం కాదు. ముమ్మాటికి కాదు. మరణించగా మిగిలిన నలుగురు మరల బేరాలాడరా? వృద్ధులు మీరు హితబోధ చేయరా? ఆచార్యదేవ, అలకించారుగా. అంతలోనే కర్ణుడు జయించినట్లు, అర్జునుడు మరణించినట్లు సంబరపడుతున్నాడు సుయోధనుడు. అవును మాధవ, అభిమానం కొద్దీ రారాజు సంబరపడుతున్నాడే కాని అంగరాజు శక్తి ఎన్నడో తేలిపోయింది. ఘోషయాత్రలో కురురాజును రక్షించిన, గోగ్రహణము నాడు అసహాయుడైన అర్జునుని నిర్జించి విజయం సాధించిన, పశుపతిని మెప్పించి పాశుపతం సంపాదించి అమరేంద్రుని అర్థాసనం అధిరోహించిన ఆ అర్జునుని జయించడం ఈ కర్ణుని తరం కాదు వాసుదేవ. ఆచార్యదేవ, పాండవ పక్షపాతం భవన్మతం మరలించెగాక ఆ ఖండల నందను తమ కంటే పరాక్రమశాలియే. అదట్లుండగా ఎన్నడో అయిన యుద్ధపు మాట తలంతురయ్య. కానిండు మహాత్మా, మీకు కృపాయి గతి వచ్చినా ఏమి చేయుదు? నేను సంగరానికే నిశ్చయించాను. నాపై వాత్సల్యమున్నతో సమరంలో నిలబడి నాకు సాయం చేయండి. రారాజా, ఆగు. గురుదేవులని నమస్కరించు. అంతేగాని సమర సహాయానికి ఒక విప్రుని అర్థించు. అంగరాజు జీవించి ఉండగా ఈ అవమానం సహించడు. చూతపుత్ర, అయితే ఎందుకో ఇప్పుడే తెచ్చి అమరసేనాని సమధామ, అశ్వత్థామ, శాంతించు. రణచక్రమంతా తన చేతి మీదుగానే త్రిప్పదలుచుకున్న కర్ణుని మనోరథమే చల్లని మనసేమో నీ వెనుకే తిరిగే కనులే